హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము నెక్స్ట్ కంటిన్యూషన్ మ్యాథ్స్ మెథడ్స్లో భాగంగా 5th లెసన్ అనేది చూద్దాము. విద్యా ప్రణాళిక పాఠ్య పుస్తకం బోధనా ప్రణాళిక. ఓకే, విద్యా ప్రణాళిక మనం టెక్స్ట్ బుక్, బోధనా ప్రణాళిక టీచింగ్ ప్లాన్ మనం ప్రీవియస్ లెసన్ టీఎల్ఎం చూసాం. సో ఇప్పుడు మనకి విద్యా ప్రణాళిక పాఠ్య పుస్తకం టెక్స్ట్ బుక్స్ వీటన్నిటి గురించి చూస్తామన్నమాట. కరికులం సంబంధించి ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఎక్కువ ఇస్తున్నారు బిట్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి లెసన్ వైజ్ వీడియోస్, లెసన్ వైజ్ టెస్ట్లు, వీటికి సంబంధించినటువంటి టెస్ట్లు కూడా మీకు ఈ సంబంధించి పీడిఎఫ్ ఓకే బిట్లు కూడా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత కింద వాళ్ళే ఇచ్చున్నారు, మీకు అవి కూడా ప్రాక్టీస్ చేశారంటే కన్నా ఈజీగా ఉంటుంది. గత టెట్ డిఎస్సిలో ఇచ్చినటివి అని కూడా మనకు ప్రశ్నలు ఇచ్చున్నారు. సో ఇవన్నీ మీకు పీడిఎఫ్స్ అవన్నీ మీకు ఒకే కోర్సులో అందుబాటులో ఉన్నాయండి. 799 రూపీస్ కోర్సులో అందుబాటులో ఉంది. టెట్ డిఎస్సి రెండింటికి యూజ్ అవుతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్లో మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి. ఎక్కువగా వీటి నుంచి ఎక్కువ ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు వెళ్ళి టెక్స్ట్ బుక్స్ అన్నీ తెచ్చుకోవడం అంటే అయ్యే పని కాదు. సో ఇక్కడ మీకు డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారండి ఈ వీడియోస్ అన్నీ. సో మీరు విని లెసన్ వైజ్ ఉంటాయి, ఇవి కూడా లెసన్ వైజ్ వినేసి ఇక్కడ మీకు క్విక్ రివిజన్ నోట్స్ కూడా ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సైకాలజీ సంబంధించి కూడా అకాడమీ బుక్స్ అనేటివి ఫాలో అవ్వడం జరిగింది. లేదు మేడం మాకు విడివిడిగా కావాలి అనుకుంటే మీకు 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ పీడిఎఫ్స్ 500తో ఉంది. అదేవిధంగా టెస్ట్ సిరీస్ అయితే 499తో ఉందండి. అదేవిధంగా మీకు సైకాలజీ సంబంధించి చూసినట్టయితే ఈ టెట్ సంబంధించి బుక్, డిఎస్సికి సంబంధించిన బుక్, డ్రాఫ్ట్ కాపీస్ ఈ 3 కలిపి మీకు ఇక్కడ పీడిఎఫ్స్ ఉన్నాయి. క్లాసెస్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చూడండి, మీకు ఇదంతా ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక అక్కడ ఉంటాయండి, యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు చూసినట్టయితే టెట్ సంబంధించి ఫిబ్రవరి, అక్టోబర్ సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ఇక్కడ పీడిఎఫ్స్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, యూజ్ చేసుకోండి. ఎందుకంటే ప్రీవియస్ బిట్స్ నుంచే ఎక్కువగా రిపీట్ అవ్వడం జరుగుతుంది మెథడ్స్ ఇలాంటివన్నీ. సో ఒకసారి ప్రీవియస్ బిట్స్ కూడా మొత్తం చదివితే కనుక ఈజీగా మీకు మొత్తం కవర్ అయిపోతుంది, ఆల్మోస్ట్ రిపీట్ అవ్వచ్చు కూడా. ఓకే, నెక్స్ట్ చూద్దామండి 5th లెసన్ విద్యా ప్రణాళిక. ఫస్ట్ వన్ కరికులం అని చెప్తాం. విద్యా లక్ష్యాలు సాధించడానికి పాఠశాల ఉపాధ్యాయుడు నిర్వహించే అన్ని వ్యాసక్తులను కలిపి విద్యా ప్రణాళిక అని అంటారండి. విద్యా లక్ష్యాలు సాధించడానికి పాఠశాల ఉపాధ్యాయుడు నిర్వహించే ఏ కార్యక్రమాలు నిర్వహించాలి కలిపి ఇద్దరు అని చెప్పి మనకంతా తయారు చేయడం జరుగుతుంది. దాన్నే మనకు విద్యా ప్రణాళిక కరికులం అని చెప్పి అంటాం. కరికులం అనేటువంటి పదం అనేది కరిరే అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఆల్రెడీ ఇది ప్రీవియస్ బిట్ రిపీట్ అయినటువంటిది. దీని అర్థం ఏంటంటే పరుగు పందెం అని అర్థం అండి. కరిరే అంటే అర్థం ఏంటంటే పరుగు పందెం. ఒకటి కరికులం అనేది ఏ పదం నుంచి వచ్చింది అని అడుగుతాడు. కరిరే అనే పదం నుంచి వచ్చింది. కరికులం అనే పదం కరిరే అనే పదం నుంచి వచ్చింది. కరిరే అనేది ఏ భాషా పదము అని అంటాడు, లాటిన్ వర్డ్. ఇంకొకటి కరికులం అంటే కరిరే నుంచి వచ్చింది. కరిరే అనగా ఏంటి? పరుగు పందెం. ఓకేనా, కోర్స్ టు రన్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ నిర్వచనాలు కూడా ఇంపార్టెంట్ అండి, నిర్వచనాలు కూడా ఇస్తూ ఉంటారు. పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసక్తులన్నీ కలిపి విద్యా ప్రణాళిక అవుతుంది అని చెప్పింది ఎవరంటే ఆల్బర్ట్. చూడండి, వ్యాసక్తులు అన్నీ అన్నాడు. ఆల్ అంటే ఏంటి? ఆల్ అన్నా కూడా అన్నీ అనేది అర్థము. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, జస్ట్ హింట్ కోసం మాత్రమే. నెక్స్ట్ విద్యా ప్రణాళిక కళాకారుని చేతిలో అంటే కళాకారుని ఉపాధ్యాయుని అని పోల్చాడు. చేతిలో తన ఆశయాల అనుగుణంగా తన స్వంత కళాక్షేత్రం అంటే పాఠశాలతో పోల్చాడు. తన సామాగ్రిని అంటే విద్యార్థుల్ని సామాగ్రులతో పోల్చి తీర్చిదిద్దడానికి ఉపయోగించేటువంటి ఒక సాధనమే ఈ విద్యా ప్రణాళిక కరికులం యూజ్ చేసి ఉపాధ్యాయుడు పాఠశాలలో విద్యార్థిని తీర్చిదిద్దాడంట. ఎలాగా? కళాకారుడు కళాక్షేత్రంలో తన సామాగ్రితో ఎలాగైతే తను మంచిగా పర్ఫామ్ చేస్తాడో సో ఆ విధంగా, లేదంటే మంచిగా తయారు చేస్తాడో ఆ విధంగా అని చెప్పి. కన్నింగ్ హామ్ అనమాట. కన్నింగ్ హామ్ దీనికి డెఫినేషన్ చెప్పింది. ఇక్కడ చూడండి, మనకు చెప్పిందేమో కళాకారునితో ఉపాధ్యాయుని పోల్చాడనమాట. చూడండి, కళాకారుడు అని చెప్పి మన బ్రాకెట్లలో అన్నిట్లో మనకు పోల్చడం అనేది జరిగింది. చాలా కన్నింగ్ మైండ్ అని గుర్తుపెట్టుకోండి. కన్నింగ్ మైండ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా వచ్చిందంటే. నెక్స్ట్ పాఠశాల ఆవరణలోని తరగతి గదిలో, ప్రయోగశాలలో, ఆట స్థలంలో ఉపాధ్యాయులతో ఇతర విద్యార్థులతో ఏర్పడే అనేక రకాలైన సత్సంబంధాలు, అనుభవాల మొత్తం విద్యా ప్రణాళిక. శ్యాముల్ సత్సంబంధాలు, అనుభవాల మొత్తం అని మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు కొన్ని కీవర్డ్స్గా చూసుకున్నట్టయితే సత్సంబంధాలు, అనుభవాలు మొత్తం విద్యా ప్రణాళిక అవుతుంది అని. సో దీన్ని మనకు శ్యాముల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. శ్యాముల్.
ఈ సత్సంబంధాలు అంటే సా ఉందండి, శ్యాములు అన్నా కూడా షా ఉంది. సో అలాగైనా మనకు ప్రొనౌన్సియేషన్ దగ్గరగా ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. పాఠ్య సహపాఠ్య కార్యక్రమాలన్నిటినీ కలిపి విద్యా ప్రణాళిక అంటారు. విద్యా ప్రణాళిక సర్పిల విధానాన్ని అనుసరించి తయారు చేయబడాలి అని చెప్పింది ఎవరంటే NCF 1986, జాతీయ విద్యా విధానం 1986 అంటే NEP 1986 అండి. ఇక్కడ మనకు రెండిటికి ఇదే ఇచ్చాడు. ఇది మనకు పాఠ్య సహపాఠ్య, ఇక్కడ అందరూ వాళ్ళు నార్మల్ వాక్యాలు యూజ్ చేశారు. ఏదో మనకు వ్యాసక్తులని పురోభివృద్ధి అని చెప్పి, ఉపాధ్యాయుడు అని చెప్పి, ఓకే, ఇదైతే సత్సంబంధాలు అని చెప్పి. వీళ్ళు చూడండి ఇక్కడ మనకి ఎన్ని కమిటీలు, ఇది మనకు అంతా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించి కాబట్టి సో వీళ్ళు పాఠ్య సహపాఠ్య అని మెన్షన్ చేశారు. విద్యా ప్రణాళిక పద్ధతి యూజ్ చేశారు. ఎలా ఉండాలి అనేదంటే సర్పిలాకార పద్ధతి, సర్పిలా పద్ధతి యూజ్ చేయాలంట. ఓకే, సర్పిల విధానాన్ని అనుసరించి తయాలి అని చెప్పి. సో ఇదంతా మనకు ఎడ్యుకేషన్ సంబంధించి ఇచ్చాడు దాంట్లో కూడా. సో అందుకే మనకు జాతీయ విద్యా విధానం 1986, NCF 1986 చెప్పారు. ఈ డెఫినేషన్ గుర్తొస్తుంది. విద్యార్థుల్లో జ్ఞాన నిర్మాణానికి ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పింది NCF 2005. ఇది NCF 1986 అండి. ఇదైతే మనకు జ్ఞాన నిర్మాణం అని చెప్పింది NCF 2005. ఇదే మనం మొన్నటి వరకు యూజ్ చేస్తూ వస్తూ ఉన్నాము, జ్ఞాన నిర్మాణం అని. ఓకే, ఇది నెక్స్ట్ విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు అంటే కరికులంని నిర్మించేటప్పుడు మనం యూజ్ చేయాల్సినటువంటివి ఏమేమి యూజ్ చేస్తారు అంటే ప్రయోజన విలువ, అంటే ఫర్దర్ వాడి జీవితానికి ప్రయోజనంగా ఉందా లేదా అనేది చూసుకుంటారు. ప్రయోజన విలువకు ప్రాధాన్యత ఇస్తుందా లేదని చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరికులం తయారు చేసేటప్పుడు అంటే అది ప్రయోజనకారిగా ఉండాలి నిత్య జీవితానికి, లేకపోతే ఎందుకు నేర్చుకొని వేస్ట్ కదా. సో అదగా సన్నాహ విలువ. నెక్స్ట్ వచ్చేటువంటి వాడు ఏమైనా జీవితంలో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలన్నా, లేదంటే ఏదైనా ఉద్యోగం చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా వాళ్ళకి ఇది రెడీనెస్ దానిగా యూజ్ అవుతుందన్నమాట. క్రమశిక్షణ విలువ, తనలో డిసిప్లైన్ కలగజేసేదానికి యూజ్ అవుతుంది. సాంస్కృతిక విలువ, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఇదన్నిటినీ సాటిస్ఫై చేసేలా విద్యా ప్రణాళిక ఉండాలి. అందుకే విద్యా ప్రణాళికలో కరికులంలో మనకు 1 ఇయర్లో చదివేదంటే దాంట్లో వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. సాంస్కృతిక విలువ, సంస్కృతి సంప్రదాయాల పట్ల కూడా దాని గురించి కూడా దాంట్లో మెన్షన్ చేసింటారు. అందుకే పండుగలకు సంబంధించి కూడా మెన్షన్ చేసింటారు. వ్యాసక్త సూత్రం అంటే మనకి ఇక్కడ వాడి యొక్క ఆసక్తి పరంగా అంటే మనకు వాడికి ఉండేటువంటి అభిరుచులు ఏమైతే ఉన్నాయో వాడికి ఎక్కువగా ఇంట్రెస్ట్ కలిగించేలా, ఉత్సాహం వచ్చేలా అలా ఉండాలన్నమాట. పాఠ్యాంశాలు అన్నీ బోర్ కొట్టేదానిలా ఉండకుండా వాడికి బాగా చదువుకోవాలి అనేటువంటి మోటివేషన్ కలిగించేలా ఉండాలి. ఈ సూత్రాన్ని కూడా పాటించాలంట కరికులం తయారు చేసేటప్పుడు. శిశు కేంద్రీకృత ప్రణాళిక సూత్రం, అది శిశువును బేస్ చేసుకొని వాడి కేంద్రీకృతంగా ఉండాలి కానీ ఉపాధ్యాయ కేంద్రీకృతంగా కాదు. కఠినతా సూత్రము, ఎక్కువ కఠినంగా ఉండకూడదు, మరి ఈజీగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అట్లా మనకు 3 కలిపి ఉండాలన్నమాట. కఠినం అనేది మరీ ఎక్కువగా ఉండకూడదు. అది మనకు ఈ 2nd క్లాస్ పిల్లవాడికి వచ్చి ఏదో 4th క్లాస్ సిలబస్ పెట్టడము అంటే వాడి దృష్టిలో వాడికి కఠినమే కదా. సో అట్లాగా స్థాయికి మించి ఉండకూడదు అనమాట. వాడి స్థాయికి ఎంతైతే నేర్పించాలో, ఏదైతే నేర్పిస్తే అర్థం చేసుకోగలుగుతాడో అవి మాత్రమే నేర్పించగలగాలి. సహసంబంధ సూత్రం అనమాట. ఒకదానికి మధ్య సంబంధాలు తెలపాలన్నమాట. ఒక సబ్జెక్ట్కి ఉన్న సంబంధాలు తెలపడము, ఇది మనకు డైలీ లైఫ్లో కూడా ఎలా యూజ్ అవుతుందో తెలపడము, ఇలాంటివన్నీ. ఉపాధ్యాయుని సమ్మతి అంటే ఓన్లీ మనము నిర్మించుకుంటూ వెళ్ళడం కాకుండా చాలామంది ఉపాధ్యాయులు కలిసి వాళ్ళ సమ్మతితో ఇది ఏర్పాటు చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి బాగా అనుభవం కలిగిన ఉపాధ్యాయుని తీసుకోవాలి. అనుభవం కలిగిన ఉపాధ్యాయులు తీసుకున్నట్టయితే వాళ్ళకి తెలుసు కాబట్టి క్లాస్ రూమ్లో ఏవి చెప్తే ఎక్కువ వింటారు, ఎలా చెప్తే వింటారు అని తెలుసు కాబట్టి ఆ పద్ధతులకు సంబంధించి కరికులంలో వాటిని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఇవన్నీ నిర్మాణం చేసేటప్పుడు కరికులాన్ని ఇవన్నీ దృష్టిలో అనేది పెట్టుకుంటారు. విద్యా ప్రణాళిక రూపొందించే విధానాలు చూసినట్టయితే 3 ఉన్నాయండి. ఎక్కువగా అడుగుతూ ఉన్నారు, ఇది చూసుకోవాలి. శీర్షికా పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, సర్పిలా పద్ధతి. శీర్షికా పద్ధతి అంటే ఏంటంటే పేర్లోనే ఉంది, టాపిక్ అని చెప్తాము. పాఠ్యాంశాలన్నీ కొన్ని శీర్షికలుగా విభజిస్తారు. అంటే ఒక టాపిక్ని వాళ్ళు సబ్ టాపిక్స్గా విభజించడం జరుగుతుంది. ఒక్కొక్క శీర్షికను పూర్తిగా ఒకే తరగతిలో బోధిస్తారు, పునర్విమర్శ ఉండదు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అనుకోండి, ఫస్ట్ క్లాస్లో ఏదో ఒక లెసన్ లాగా తీసుకొని ఇంక అక్కడే చెప్తారంటే, మరి 2nd క్లాస్కి వెళ్ళేలోపు దానికి సంబంధించినటువంటి లెసన్ లింకుడు ఏమి ఉండదన్నమాట. దీన్నే మనం శీర్షికా పద్ధతి అంటాం. ఏకకేంద్ర పద్ధతి, ఒక శీర్షికను అర్థవంతమైన భాగాలుగా విభజించి సులభమైన విషయాలను క్రింది తరగతుల్లో చెప్పడము, కఠినమైన విషయాలు క్రమంగా పెద్ద తరగతుల్లోకి బోధిస్తారు. దీనికి పునర్విమర్శకు ఉంటుంది. ఎందుకు? ఫస్ట్ క్లాస్లో సంకలనం చెప్తారు, 2nd క్లాస్లో ఇక్కడ మనకు చిన్న సంకలనం ప్రాబ్లమ్స్ కొంచెం
స్థాయి పెరుగుతాయి. థర్డ్ క్లాస్లో ఇంకొంచెం ఎక్కువ, ఫోర్త్లో ఇంకొంచెం ఎక్కువ, ఇలా 10th వరకు వెళ్ళేలోపు హై స్టాండర్డ్కి తీసుకెళ్ళిపోతారు. ఈ విధంగా ఇది ఏకకేంద్ర పద్ధతి. ఇందులో ఫస్ట్ క్లాస్లో చదివింది సెకండ్ క్లాస్లో పునర్విమర్శ అవుతుంది కదా, సో పునర్విమర్శ ఉంటుంది ఎక్కడ, ఏకకేంద్ర పద్ధతిలో. నెక్స్ట్ సర్పిలా పద్ధతి. ప్రతి శీర్షికను భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది. కఠినత అనుసరించి తగిన దశల్లో భాగాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒక భాగానికి ఇంకొక భాగానికి కాల వ్యవధి 3 లేదా 4 నెలల పునర్విమర్శ ఉంటుంది. ఈడైతే ఇయర్ టు ఇయరే అండి, తరగతులు మారుతూ ఉంటాయి. ఈడైతే ప్రతి 3-4 మంత్స్కి మనకు మళ్ళా ఇక్కడ మనకు ఇట్లా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నేర్చుకున్నటువంటి టాపిక్ 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ కొత్త టాపిక్ నేర్పిస్తారు. దాంతోపాటు ఇది కూడా రివిజన్ అవుతుందన్నమాట. దీనికి సంబంధించి దీన్ని రివిజన్ చేస్తూ వెళ్తారు. నెక్స్ట్ మళ్ళా కొత్త టాపిక్, దాంతోపాటు ఇవన్నీ రివిజన్ అవుతూ ఉంటాయి. మళ్ళీ కొత్త టాపిక్, మళ్ళీ దాంతోపాటు ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. ఈ విధంగా సర్పిలాకార పద్ధతి అనేది ఉంటుంది. ఇప్పుడు యూజ్ చేసేది మనకు సర్పిలాకార పద్ధతిగానే చెప్పచ్చు. ఇది మనకు 3-4 మంత్స్కి పునర్విమర్శ అవుతూ ఉంటుంది. సో ఇది బెస్ట్ మెథడ్ ఈ మూడిట్లో చూసుకున్నట్టయితే. ఇక్కడ మనకు అడుగుతారు కింది శీర్షిక ఏ విద్యా ప్రమాణ రూపొందించే విధానాలలో పునర్విమర్శకు తావుండదు అంటే శీర్షిక పద్ధతికి పునర్విమర్శకు తావుండదు. ఇక్కడ ఉంటుంది అయితే 1 ఇయర్కి, ఇక్కడేమో 3-4 మంత్స్కే మళ్ళీ పునర్విమర్శ జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇది మనకు సంబంధించి ఇంపార్టెంట్. నెక్స్ట్ టెక్స్ట్ బుక్. ఇంతసేపు కరికులం చూసినాము, ఇప్పుడు టెక్స్ట్ బుక్. మొట్టమొదటి పాఠ్యపుస్తకం అనేది 1797లో థామస్ డిల్వర్త్ రచించినటువంటి ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అండి. ఇదే అండి మొట్టమొదటి టెక్స్ట్ బుక్ చూసినట్టయితే థామస్ డిల్వర్త్ రచించాడు ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్. ఇది ఫస్ట్ టెక్స్ట్ బుక్ అంట 1797లో రాయడం అనేది జరిగింది. నెక్స్ట్ దీని యొక్క నిర్వచనాలు చూద్దాము. పాఠ్యపుస్తకం అనేది ఒక సబ్జెక్ట్లోని ప్రధాన మార్గదర్శక సూత్రాలన్నీ ఉన్న ఒక పుస్తకము. టెక్స్ట్ బుక్ అంటే ఏంటి, ఒక సబ్జెక్ట్ సంబంధించి సపోజ్ మ్యాథమెటిక్సే ఉంది, ప్రధాన మార్గదర్శక సూత్రాలన్నీ ఉన్న ఒక పుస్తకము. మనం ఎలా నేర్పించాలి అనేది మనకు లెసన్ పేరు ఏముంటుంది, మనం ఏం నేర్పించాలో దానికి సంబంధించి ప్రధానంగా ఒక పేరు ఉంటుంది. దానికి సంబంధించి ఏమేం పాయింట్స్ నేర్పించాలి, ఎలా నేర్పించాలి అనేది కూడా అక్కడ అన్ని మార్గదర్శక సూత్రాలు అంటే మనం ఎలా బోధించాలి అనేది కూడా అక్కడ ఏమేం మ్యాటర్ చెప్పాలనేది కూడా అక్కడ ఉంటుందన్నమాట. ఓకే, ఇది అని చెప్పింది ఎవరంటే చాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు చూసినట్టయితే ఏదైనా పదం దొరక్కపోతే కనుక, పదానికి అర్థం తెలియకపోతే మనం ఎక్కడ ఎతుకుతాం, డిక్షనరీని ఎతుకుతాం అనమాట. మార్గదర్శక ఓకే, మనకు పదం తెలియకపోతే దానికి గైడెన్స్ కోసం డిక్షనరీని వెతుకుతాము అని చెప్పి గుర్తుపెట్టుకోండి. పాఠ్యపుస్తకం అంటే ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక లేదా అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథము. టెక్స్ట్ బుక్ అంటే ఏంటి, ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు, సపోజ్ మ్యాథ్స్కు మ్యాథ్స్ అనమాట, నెక్స్ట్ తెలుగు, ఇంగ్లీష్కి ఇంగ్లీష్ బుక్ సపరేట్. ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి అధ్యయన శాఖకు ప్రాథమిక లేదా అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథము. అదే ప్రైమరీగా యూజ్ చేసి పిల్లలకు పాఠాలు నేర్పిస్తాం, లేదంటే ఏదైనా చెప్పేటప్పుడు ఏదైనా విషయం చెప్పేటప్పుడు దీన్నైనా సహాయంగా యూజ్ చేసుకొని చెప్పడము. దీన్నే మనకి చెప్పింది ఎవరు అంటే లాంగ్ అనే ఆయన చెప్పడం అనేది జరిగిందనమాట. చూడండి, ప్రాథమిక అనుబంధంగా అని చెప్పాడు. ఇక్కడ చూసినట్టయితే గ్రంథము అని మెన్షన్ చేశాడు కదా, ప్రామాణిక గ్రంథము. గ్రంథాలు ఏమన్నా చదవాలంటే చాలా లాంగ్ టైం పడుతుందండి మనకి. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ప్రామాణిక గ్రంథము అని మెన్షన్ చేశాడు, సో లాంగ్ టైం అని చెప్పి. పాఠ్యపుస్తకం ఒక రాష్ట్ర విద్యా కార్యక్రమంలో నిర్దేశించబడిన విషయ ప్రణాళికను ఆచరణకు తీసుకురావడానికి ఉపయోగించే ఒక పరికరము అని చెప్పింది ఎన్సీఆర్టీ. ఈ పాఠ్యపుస్తకం అనేది రాష్ట్ర విద్యా కార్యక్రమంలో మన రాష్ట్రం సంబంధించి విద్య బాగా డెవలప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నిర్దేశించబడిన విషయ ప్రణాళికను ఆచరణకు, ఓకే, మా సిలబస్ ఏదైతే మెన్షన్ చేస్తున్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో, విషయ ప్రణాళిక అంటే సిలబస్, ఆ సిలబస్ని ఆచరించాలంటే ఏం కావాలి, నీకు చేతిలో ఏదో ఒకటి మనకు పరికరము కావాలి. ఆ పరికరమే ఉపాధి బోధనోపకరణం అంటే దీన్ని కూడా ఒక టీఎల్ఎం అంటామండి, టెక్స్ట్ బుక్. ఓకే, ఈ సిలబస్ పూర్తి చేయడానికి మనకు ఆచరణకు సిలబస్ పూర్తి చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక పరికరమే ఈ టెక్స్ట్ బుక్ అని చెప్పుకోవచ్చు అని చెప్పింది ఎన్సీఆర్టీ. సిలబస్ ఎవరు రూపొందిస్తారు, కరికులం ఎవరు చేస్తారు అని చెప్పి మనకు అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎన్సీఆర్టీ అని. రాష్ట్ర స్థాయిలో అయితే కనుక ఎస్సీఆర్టీ అండి, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. వీరి ఆధ్వర్యంలో మనకు టెక్స్ట్ బుక్స్ అనేటివి అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఓకే,
ఎన్సీఆర్ జాతీయ పరంగా అయితే ఎన్సీఆర్టీ, మన రాష్ట్ర పరంగా ఎస్సీఆర్టీ. ప్రస్తుతము చూసినట్టయితే భాషేతర పుస్తకాలను ఏకకేంద్ర సర్పిలా పద్ధతిలోనే అమర్చడం జరుగుతుందండి. అంటే భాషేతర పుస్తకాలు అంటే తెలుగు ఇంగ్లీషు కాకుండా మిగతావి ఉంటాయి కదా, అవన్నీ మనకు ఏకకేంద్ర సర్పిలా పద్ధతుల్లోనే అమర్చడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించి ఇంపార్టెంట్. భాషేతర పుస్తకాలు క్రింది ఏ పద్ధతి యూజ్ చేస్తారు, ఏ విధానం యూజ్ చేస్తారు కరికులం తయారీలో అని అడుగుతారు, చూసుకోవాలి. 2 ఇచ్చారు కాబట్టి 2 రైట్. పాఠ్యపుస్తకం ప్రాముఖ్యత. ఒక మంచి గణిత పాఠ్యపుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు అని చెప్పచ్చు, ఒక పరికరం, ఒక మార్గదర్శి, విద్యార్థుల జ్ఞానాన్ని పెంపొందించడానికి ఒక మాధ్యమం, సత్యాన్ని వ్యాఖ్యానించడానికి ఒక మార్గంగా చెప్పచ్చు. హాల్ క్వెస్ట్ అండి. చూడండి ఎన్నో క్వైట్ల మాదిరిగా చెప్పాడనమాట. సో ఆ క్వైట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎన్నో క్వైట్ల మాదిరిగా చెప్పాడు అని చెప్పి హాల్ క్వెస్ట్. నెక్స్ట్, గణిత పాఠ్యపుస్తకం ఒక క్రమబద్ధమైనటువంటి బోధన అభ్యసన ప్రక్రియకు సహకరిస్తుంది. ఇది మనం చూసినట్టయితే మన టీఎల్పీకి ఈ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అనేది చాలా యూజ్ అవుతుందని చెప్పి, ఒక తరగతి పనికి విద్యార్థుల ప్రగతికి మూల్యాంకనం చేయడానికి మార్గదర్శకత్వం వహిస్తుందండి. తరగతిలో చేయాల్సిన ఏం పని చేయాలి అనేది కూడా దాంట్లో చూసుకొని చేస్తాము. వాళ్ళ యొక్క ప్రగతి మనం మూల్యాంకనం చేయాలన్నా వెనక పక్క ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మనకు యూజ్ అవుతాయి. ప్లస్ నేను ఇవి చేయగలనా, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ప్రయత్నించండి, ఇవి కూడా అట్లాగా మనకి తరగతి గదిలో పని జరగడానికి యూజ్ అవుతుంది, పిల్లల్ని మూల్యాంకనం చేయడానికి యూజ్ అవుతుంది. ఉపాధ్యాయుని సంప్రదింపు గ్రంథంగా కూడా యూజ్ అవుతుంది. రెఫరెన్స్ బుక్, ఉపాధ్యాయునికి ఒక రెఫరెన్స్ బుక్ లాగా కూడా యూజ్ అవుతుంది. గణిత పాఠ్య పుస్తకాలలో ఇవి చేయండి, ప్రయత్నించండి, ఆలోచించండి, చర్చించండి అనే శీర్షికల్లో కొన్ని ప్రశ్నలు అనేటివి ఇవ్వబడ్డాయండి. విద్యార్థి తాను నేర్చుకున్న భావనలు ఎంతవరకు అవగాహన చేసుకున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనకు అవి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, మనకు చూడండి ఇక్కడ ఇచ్చారు చూడండి, విద్యార్థి తాను నేర్చుకున్న భావనలు ఎంతవరకు అవగాహన చేసుకున్నాడు అనే విషయాన్ని వెంటనే తెలుసుకోవడం కోసం ఉద్దేశించబడిందే ఇవి చేయండి అనేటువంటి శీర్షిక. ఇంపార్టెంట్, ఇది కూడా మనకు మెథడ్స్లో అడుగుతాడండి. ఇక్కడ మనకు విద్యార్థి తాను నేర్చుకున్న భావనలు ఎంతవరకు అవగాహన చేసుకున్నాడు అనే విషయాన్ని వెంటనే తెలుసుకోవాలంటే క్రింది ఏ శీర్షికను టెస్ట్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఇవి చేయండి అనేటువంటి శీర్షిక ఉంది కదా, వాటి ద్వారా ఇది కనుక్కోవచ్చు. విద్యార్థుల్లో ఆలోచన శక్తి రేకెత్తించేలా సవాళ్ళను స్వీకరించే విధంగా భావనలు స్థిరీకరణకు పరీక్షించడానికి యూజ్ అయ్యేదే ప్రయత్నించండి. ఇక చూడండి, ఇదైతే ఎంతవరకు అవగాహన చేసుకున్నాడో దానికి ఇవి చేయండి అని చెప్పి పిల్లల్ని చేయమని చెప్పాము. ఇది చూడండి ఆలోచన శక్తి రేకెత్తించేలా ఉంటాయి, అంతే వాడు ప్రయత్నించడం అనేది జరుగుతుందన్నమాట. అంటే అది వచ్చినా రాకపోయినా ఏమనేది లేదు, కానీ ప్రయత్నించండి అన్నారు చూడండి, వాడు ఆలోచన శక్తిని ఇంకా బాగా డెవలప్ చేయడానికి. ఓకే, ప్రయత్నించండి. ఇక్కడ మనకు కీవర్డ్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్, జట్టు కృత్యంగా పిల్లలకు అదనపు బోధనా అంశం దోహదపడే పాఠ్య పుస్తక శీర్షికే ఆలోచించండి, చర్చించండి. దీని గురించి ఆలోచించి చర్చ చేయండి అని చెప్పి, సో జట్టు కృత్యంగా చేయడం అనేది జరుగుతుంది చర్చలు అనేటివి. సో ఈ విధంగా మీకు హింట్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. చూడండి, గణిత పాఠ్య పుస్తక మూల్యాంకనం. ఓకే, గణిత పాఠ్యపుస్తక మూల్యాంకనం, హంటర్స్ స్కోర్ కార్డ్. ఇక్కడ చూసినట్టయితే ఈ సాధనం ఆధారంగా పాఠ్య గ్రంథాన్ని 1000 పాయింట్ల స్కేల్ ఆధారంగా మదింపు చేయొచ్చంట. టెక్స్ట్ బుక్ ఉండాల్సిన లక్షణాలు దానికి ఉన్నాయా లేదా అనేది చూస్తారనమాట. ఇది మనకు 1000 పాయింట్ల స్కేల్ ఆధారంగా వీటిని చేస్తారంట హంటర్స్ స్కోర్ కార్డ్ ప్రకారం అయితే. దీని ప్రకారం అయితే విద్యార్థుల స్థాయికి తగ్గట్లు మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారంగా రూపొందించటకు అత్యధిక పాయింట్లు 300 ఇవ్వడం అనేది జరుగుతుందంట. అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు దానికి సరిపోయేది ఉందా లేదా, లేదంటే వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ గురి చేసేలా ఎక్కువ మ్యాటర్ ఏమైనా ఉందా అనేది కూడా మనకు టెస్ట్ చేస్తారు. మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కూడా ఇక్కడ మనకు టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే సైకాలజిస్టులు అండి, చైల్డ్కి సంబంధించి ఇది. నెక్స్ట్ వీళ్ళకి సంబంధించి 300 పాయింట్స్ అంట. ఓగల్స్ స్పాట్ చెక్ మూల్యాంకనం. ఈ విధానంలో 10 ముఖ్య అంశాలు అనేటివి ఉండడం జరుగుతుందంట. జస్ట్ ఇవి మాత్రమే ఇచ్చారు. హంటర్ స్కోర్ కార్డులో మనకి పాఠ్య గ్రంథానికి డాష్ ఎంత పాయింట్ల స్కేల్ ఆధారంగా మదింపు చేయొచ్చు అని అడుగుతారు, 1000. ఇక్కడ మనకు మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారంగా రూపొందించడానికైతే అత్యధిక పాయింట్లు 300 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆ రెండు చూసుకుంటే సరిపోతుంది. దీంట్లో అయితే ఎన్ని ఉంటాయని అడుగుతారండి, 10 ముఖ్య అంశాలు. నెక్స్ట్, బోధన ప్రణాళిక. ఉపాధ్యాయుడి విద్యా ప్రణాళికకు అనుగుణంగా విద్యార్థుల్లో సాధించాల్సినటువంటి లక్ష్యాలు, అనుసరించాల్సిన ప్లాన్స్, బోధనా పద్ధతులు. ఓకే, ఏం లక్ష్యం సాధించాలి, నేను ఈరోజు పిల్లలకి ఏం నేర్పించాలి, దానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి,
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్పాలి. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి, బోధనా పద్ధతి ఏ పద్ధతిలో వాళ్ళకు చేసి చెప్పాలి, ఓకే, ఏ బోధనా పద్ధతి నేను యూజ్ చేయాలి, ఇలాంటి అంశాలన్నీ రూపొందించుకోవాల్సి ఉంటుంది. దానికి యూజ్ అయ్యేదే మనకు బోధనా ప్రణాళిక. ఇలా మనము రెడీ చేసుకోవడాన్ని ఏమంటామంటే బోధనా ప్రణాళిక అంటాము. లెసన్ ప్లాన్ అని కూడా చెప్పచ్చు. వార్షిక ప్రణాళిక చూడండి, మనకు బోధనా ప్రణాళికల్లోనే మనకు చూసినట్టయితే వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక, పాఠ్య పథకం ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేరులోనే ఉంది వార్షిక ప్రణాళిక అంటే ఏంటంటే మనకి ఇక్కడ సంస్థాగత అని కూడా అంటామండి. దీన్నే మనం వార్షిక ప్రణాళిక. వార్షిక అంటే ఏంటి, 1 ఇయర్కి సంబంధించి ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి సంబంధించి లక్ష్యాలు సాధించడానికి నిర్వహించే కార్యక్రమాల ప్రణాళికే వార్షిక ప్రణాళిక. ఒక తరగతికి సంబంధించి మనము ఆ సంవత్సరం అంతా ఏమి చేయాలనుకుంటున్నామో, ఒక విద్యా సంవత్సరం అన్నారు, ఆ విద్యా సంవత్సరం అంతా ఆ తరగతికి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ సంబంధించండి, ఓకే, ఏమి సాధించాలనుకుంటున్నాం లక్ష్యాలు, తెలుగుకి ఏంటి, ఇంగ్లీష్కి ఏంటి, మ్యాథ్స్కి ఏంటి, సైన్స్కి ఏంటి, ఇలాగ అన్నిటికీ చేసుకుంటారు. దీన్నే మనకు వార్షిక ప్రణాళిక. యూనిట్ ప్రణాళిక, ఓకే, యూనిట్ ప్రణాళిక ఇది మనకు పేరులోనే ఉంది. యూనిట్ ఒక సామాన్య ధర్మం లేదా నియమం కలిగిన శీర్షికల సముదాయాన్ని యూనిట్ అంటాం. ఇప్పుడు సపోజ్ చూసినట్టయితే సంకలనం, దీనికి సంబంధించినటువంటి యూనిట్ పేరు సంకలనంలో భాగంగా మనకు సంఖ్యలను గుర్తించడం, సంఖ్యలను నేర్చుకోవడం, సంఖ్యల్ని వాడు కౌంట్ చేయగలగడం. సపోజ్ మనకు చాలా ఉంటాయి. సపోజ్ అలా కాకుండా కూడా మనకి యూనిట్ పేరు అనగానే మనకు వాస్తవ సంఖ్యలు చూద్దాం. వాస్తవ సంఖ్యలు, రియల్ నెంబర్స్, దీంట్లో భాగంగానే మనకు ముందు క్లాసెస్ కూడా రివిజన్ అవుతాయి అన్నమాట. సంఖ్యల్ని గుర్తించగలగాలి అంటే ఏమని, న్యాచురల్ నెంబర్స్ ఏవి, హోల్ నెంబర్స్ వేటిని అంటారు, అకర్ణీయ కరణీయ అని వేటిని అంటారు, ఇలాంటివన్నీ గుర్తించగలగాలి. నెక్స్ట్ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయగలగాలి. రియల్ నెంబర్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చేయడము. సో ఈ విధంగా మనకు ఉంటుంది అనమాట. ఒక యూనిట్ ఇచ్చేస్తారు పేరు, దీనికి సంబంధించే సబ్ యూనిట్స్ అనేటివి కూడా ఉంటాయి. అంటే వీటన్నిటికీ చూడండి, వాస్తవ సంఖ్యలు అంటే దానికి సంబంధించిన సబ్ యూనిట్సే ఉంటాయి. అంటే సామాన్య ధర్మం కలిగినటువంటివన్నీ ఒక శీర్షికగా చేసి దానికి ఒక పేరు పెట్టడం జరుగుతుంది. దాన్నే మనం యూనిట్ అని చెప్పి అంటామండి. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడ వస్తాయి. ఇప్పుడు వ్యాపార గంతం ఉంది, దాంట్లో అన్నీ మనకేముంటాయి, వడ్డీకి సంబంధించి, లాభ నష్టాలకు సంబంధించి, ఇలాగ సామాన్య ధర్మాలు ఉండేటివన్నీ ఒక యూనిట్గా చేసి దానికి ఒక పేరు పెట్టారు. అంటే వ్యాపార గంతం యూనిట్ అవుతుంది. ఇక్కడ ఉండేటివన్నీ సబ్ టాపిక్స్ అనుకోవాలి. యూనిట్లోని బోధనా లక్ష్యాలు సాధించడానికి అభివృద్ధి పరచాల్సిన సామర్థ్యాలు, పీరియడ్ల సంఖ్య, బోధనా అభ్యసన సామాగ్రి, బోధనా కార్యక్రమాలు తెలిపే పట్టిక యూనిట్ ప్రణాళిక. ఈ యూనిట్ పూర్తయ్యేలోపు నేను పిల్లవాడిలో ఏం సామర్థ్యాలు సాధించాలి, ఎన్ని పీరియడ్లు నాకు ఈ యూనిట్కి సరిపోతాయి. సపోజ్ కొన్ని పీరియడ్లకి 5 పీరియడ్స్లోనే అయిపోతాయి యూనిట్. కొన్ని పాఠ్యాంశాలకైతే కొన్ని యూనిట్స్ కంప్లీట్ అవ్వడానికి 10 పీరియడ్స్ టైం అనేది అవుతుంది. నెక్స్ట్ ఈ యూనిట్కి సంబంధించి నేను ఏ టీఎల్ఎం యూజ్ చేయాలి, వాస్తవ సంఖ్యలు, దీనికి ఏ టీఎల్ఎం యూజ్ చేయాలి, బోధన కార్యక్రమాలు తెలిపే పట్టిక. అంటే ఈ విధంగా ఏమి బోధన నేను చెయ్యాలి అనేది అక్కడ తెలుస్తుంది అనమాట. క్లాస్ 1లో పీరియడ్ 1లో నేను ఈ టాపిక్ చెప్పాలి, పీరియడ్ 2 నథింగ్ బట్ హ్యాండ్ బుక్ ఉంటుంది మనకి, హ్యాండ్ బుక్, టీచర్స్ హ్యాండ్ బుక్, దాంట్లో కూడా ఉంటుందన్నమాట. ఏ యూనిట్ సంబంధించి ఆ రోజు ఏమేమి చెప్పాలి అనేది కూడా. సో ఆ విధంగా అని చెప్పుకోవచ్చు. ఒక యూనిట్ సంబంధించి 15 days వచ్చి ఉంటుంది, ఇంకో యూనిట్స్కి జస్ట్ 8 days వస్తుంది, అట్లా మనకు. ఓకే, ఇది నెక్స్ట్ పీరియడ్ ప్రణాళిక అనమాట. ఉపాధ్యాయుడు ఒక పీరియడ్ సమయంలో సాధించాల్సిన సామర్థ్యాలు, బోధన అభ్యసన కృత్యాలు, బోధన వ్యూహాలు, సామాగ్రి మొదలగు అంశాలు తెలిపే ప్రణాళికనే పీరియడ్ ప్లాన్ అని చెప్పి అంటాము. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక పీరియడ్లో, ఒక 40 minutes పీరియడ్లో ఏమి నేను బోధించాలి, వాళ్ళలో ఏం సామర్థ్యాలు తీసుకురావాలి, ఈ ఒక్కరోజు ఈ ఒక్క పీరియడ్లో బోధన అభ్యసన కృత్యాలు ఏమేమి ఇవ్వాలి, ఆ ప్లాన్ అంటే నీకు పోయి కృత్యం ముందు బోధన అభ్యసన చేయకుండానే ఏదన్నా ముందు టీఎల్ఎం ఇచ్చేసి అన్నీ చేస్తావా, లేదు కదా. ఒక ప్రాసెస్ పరంగా ఒక ప్లాన్గా చేయాలన్నమాట, స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ టీఎల్ఎం ఇవ్వాలి. సో ఈ విధంగా ఇలాగా ఏం టీఎల్ఎం యూజ్ చేయాలి, ఈ విధమైనటువంటి ఒక పీరియడ్ ప్రణాళిక అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది. ఒక పీరియడ్కి సంబంధించి ఏం చెప్పాలి అనేది అంత ఒక ప్లాన్, దాన్ని మనం పీరియడ్ ప్రణాళిక అంటాం. పాఠ్య పథకం వివిధ నమూనాలు. హెర్బర్ట్
నమూనా. కొన్ని దాంట్లో మనకి పీరియడ్ ప్లాన్ అని అంటారండి, లెసన్ ప్లాన్ అని అంటారు, పాఠ్య పథకం అని కూడా అంటారు. సో ఒక్కొక్క బుక్లో ఒక్కోలా ఉంది, సో చూసుకోవాలి. అందుకే సబ్జెక్ట్కి విడివిడిగా చూసుకున్నట్టయితే మ్యాథ్స్లో మనకి పీరియడ్ ప్రణాళిక అన్నారు కాబట్టి మన మ్యాథ్స్ మెథడాలజీలో అడిగితే కనుక పీరియడ్ ప్రణాళికకు ప్రాధాన్యత ఇస్తాము. సైన్స్లో లెసన్ ప్లాన్ అని ఉంటుంది, సో ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ పాఠ్య పథకం అని కూడా అంటారు. ఇక చూద్దాం పాఠ్య పథకం వివిధ నమూనాలు చూసినట్టయితే మనకు మోడల్స్ చెప్పారండి చాలామంది పీరియడ్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అనేది. హెర్బర్ట్ నమూనాలో ఇందులో విషయ సమర్పణకు ప్రాధాన్యత అనేది ఇవ్వబడుతుందండి. హెర్బర్ట్ నమూనా ఎక్కువగా యూజ్ చేసేది ఇదే. ఇది హెర్బర్ట్ పాఠ్య బోధనా సోపానాలు ఎక్కువగా ఎగ్జామ్స్కి అడుగుతున్నారు. ఇక్కడ క్రింది వాణిలో హెర్బర్ట్ పాఠ్యపథక నమూనాకు సంబంధించి ఫస్ట్ సోపానం ఏంటి, లేదంటే వరుస క్రమంలో ఉంచండి అని కూడా అడుగుతున్నారండి. ఫస్ట్ది ఏంటంటే సన్నాహం, వాడిని రెడీగా చేయాలన్నమాట అభ్యసించడానికి. దానికి ఏం చేస్తామంటే మనము పూర్వ జ్ఞానం సంబంధించి ప్రశ్నలు అనేటివి అడుగుతామన్నమాట. విషయ విశదీకరణ ఈ సెకండ్ స్టెప్గా ఏం చేయాలి, వాళ్ళని బాగా రెడీ చేసిన తర్వాత మనకంటే పూర్వజ్ఞానం పరిశీలిస్తాము. దానికి లింకప్గా మన లెసన్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ నోటి గుండా తెప్పించిన తర్వాత ఆ విషయానికి సంబంధించి మనం పరిచయం చేయాలి. నెక్స్ట్ సంసర్గం, దానికి నిత్య జీవితంలో ఉన్న అనుభవాలకి లింకప్ చేయడము, లేదంటే మనము పూర్వజ్ఞానానికి ప్లస్ ఇప్పుడు చెప్పినటువంటి కొత్త జ్ఞానానికి లింకప్ చేయడము, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ దానికి సంబంధించి బాగా జనరలైజేషన్ చేయాలి, అంటే బాగా దాని గురించి ఫుల్ఫిల్గా చెప్పి దాన్ని వారికి తెలిసే విధంగా చేయడము. అన్వయం అన్నమాట, జస్ట్ దాన్ని అప్లికేషన్ చేయగలగాలి. ఏమన్నా ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనుకోండి, అది మనకు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం, కొత్త ప్రాబ్లమ్స్ ఇవ్వడం, దీన్ని ఇక్కడ కొత్తగా ఈ విధంగా చెయ్యి, ఇప్పుడు నేను చేశాను కదా ఈ పద్ధతిలోనే ఈ ప్రాబ్లం చేయమని చెప్పడం. సో ఈ విధంగా, లేదంటే కనుక వాడి నిత్య జీవితానికి వినియోగం చెయ్యాలి. ఓకే. పునర్విమర్శ అంటే ఈ పైన చెప్పుకునేటివన్నీ మనము రివిజన్ అనేది చేసుకుంటాం. సో ఇది సన్నాహం, విషయ విశదీకరణ, సంసర్గం, సాధారణీకరణ, అన్వయము, పునర్విమర్శ. ఇది మనకు హెర్బర్ట్ పాఠ్యబోధన సోపానాలు. మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్ని అనేది కూడా అడుగుతారు, 6 ఉన్నాయి. ఆ 6లోనూ మనకు చూసినట్టయితే ఆర్డర్ అయితే ఇదండి. ఫస్ట్ది ఏంటి అని కూడా అడుగుతాడు, సన్నాహం. ఓకే. నెక్స్ట్ మోర్సన్ నమూనా చూద్దాం. యూనిట్ నమూనా, మోర్సన్ నమూనానే యూనిట్ నమూనా అని కూడా అంటారు. ఇందులో విద్యార్థికి విషయ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. హెర్బర్ట్ నమూనాలో అయితే విషయాన్ని సమర్పించడానికి, నువ్వు ఒక విషయాన్ని ఎలా చెప్పాలి, పిల్లవాళ్ళకి ఎలా సమర్పించాలి అనేది హెర్బర్ట్ చెప్తే, విద్యార్థికి విషయ నైపుణ్యాన్ని పెంపొందించడం, విద్యార్థుల్లో విషయ నైపుణ్యాన్ని పెంపొందించడంపై ఎక్కువగా ఈయన ప్రాధాన్యత ఇచ్చాడు. శోధన, ప్రదర్శన, సాంశీకరణం, వ్యవస్థీకరణం, వల్ల వేయించడం. చూడండి, విషయ నైపుణ్యం పెంపొందించడానికి అంటే ఆ విషయం పట్ల ఎక్కువ వాడి స్కిల్ని పెంపొందించడానికి వల్ల వేయించడం కూడా చేసిన టేబుల్స్ చేస్తాం కదా, సో ఆ విధంగా. మోర్సన్ నమూనాలో చూసినట్టయితే ఫస్ట్ వన్ శోధన, నువ్వు ఏమైతే వాడికి నేర్పించాలి అనుకుంటున్నావో వాడంతటా వాడే కనుక్కునేలా చేయాలి. నెక్స్ట్ ప్రదర్శన, నువ్వు ప్రదర్శించాలన్నమాట. నెక్స్ట్ ఏమైతే విషయాన్ని నువ్వు చెప్పాలనుకుంటున్నావో వాడి నోటు గుండా చెప్పించిన తర్వాత వాడికి ఏమైనా ఇంకా మిగిలినట్టు ఉంటే కదా నువ్వు ప్రదర్శించాలన్నమాట. ఇంకా చెప్పలేని విషయాలు కూడా ఎన్నో ఉంటాయి కదా మనకు, ఒక టాపిక్ సంబంధించి మొత్తం పిల్లల్లో చెప్తే ఇంకా మనం ఎందుకు. ఓకే. తెలియని విషయాలు కూడా ఉంటాయి, ఆ తెలియని విషయాలంతా ప్రదర్శించడము. సాంశీకరణము అంటే ఎన్నో వాడు కొత్త, ఇప్పుడు సాంశీకరణం అంటే ఏంటంటే కొత్త జ్ఞానాన్ని వాడు అందుకొని పాత జ్ఞానంతో కలుపుకోవడం అన్నమాట. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పూర్వ జ్ఞానాన్ని కొత్త జ్ఞానంతో కలిపేసుకుంటాడు. దీని వ్యవస్థీకరణంలో ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేలోపు మనము ఆ కొత్త జ్ఞానానికి పాత జ్ఞానానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటే చెప్పడము, లేదంటే ఏమైనా పోల్చడాలు ఉంటే చెప్పడము. ఓకేనా, ఇలాంటివన్నీ చేసి వాడికి కొత్త జ్ఞానం ఏర్పడేలా వ్యవస్థీకరణ చేయాలి. నెక్స్ట్ దాన్నే ఎక్కువసార్లు వెళ్ళవేయించాలంట. సో ఇది ఇట్లా వేయడం ద్వారా వాడిలో ఎక్కువ కాలం గుర్తుంటుందని మోర్సన్ నమూనా. అందుకే ఇది ఎక్కువగా మనము హెర్బర్ట్దే ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బ్లూమ్స్ మూల్యాంకన ఆధార నమూనా. బోధన ముఖ్యంగా లక్ష్యాల కేంద్రంగా ఉండాలని ఈ నమూనా యొక్క ప్రధాన ఉద్దేశం. చూడండి, ఇక్కడ మనకు హెర్బర్ట్ అయితే విషయ సమర్పణ, మోర్సన్ అయితే విషయ నైపుణ్యము, బ్లూమ్స్ అయితే కనుక లక్ష్యాల కేంద్రంగా ఉండాలి అని చెప్తాడండి. విద్యార్థి లక్ష్యాలు రూపొందించుకోవాలంట, ఫస్ట్ అభ్యసన అనుభవాలు కలిగించాలంట, ప్రవర్తన మార్పులు మూల్యాంకనం చేయాలి. ముందు విద్యా లక్ష్యాలు ఏర్పరచుకోవాలి, ఏం నేర్పించాలి అని. దానికి తగ్గట్టుగా అభ్యసన అనుభవాలు తరగతి గదిలో ప్రవేశపెట్టాలంట. తర్వాత వాడి ప్రవర్తనలో మార్పు వస్తుంది కదా, సో అది మనం కొలవాలి, మూల్యాంకనం చేయాలి, నేర్చుకున్నాడా లేదా అనేది. ఇది బ్లూమ్స్ పేరులోనే ఉంది, మూల్యాంకన ఆధార నమూనా అని చెప్పి. నెక్స్ట్
ఆర్సీఈఎం అండి. ఆర్సీఈఎం దీని ప్రధాన సూత్రం ఏంటంటే వ్యవస్థా ఉపగమం. ఇందులో ప్రధానంగా సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో అందాలి అని కోరుకుంటుందన్నమాట. ఒక ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పాలంటే ఒక ఆర్డర్లో చెప్పాలి అని. ఆశించిన ప్రవర్తన ఫలితాలు, ప్రక్రియ సమాచారాన్ని అందించే వ్యూహం, వాస్తవ అభ్యసన ఫలితాలు. ఓకే, నేను మనం చూసినట్టయితే ఆశించిన ప్రవర్తన ఫలితాలు, నువ్వేమైతే ఆశించాలనుకుంటున్నావో వాడి దగ్గర నుంచి ప్రవర్తన ఫలితాలు అంటే వాడు ఏం చేయాలనుకుంటున్నావు. సపోజ్ నేను ఈ లెసన్ అయ్యేలోపు వాస్తవ సంఖ్యలు లెసన్ అయిపోయేలోపు నేను వాడికి ఆ వాస్తవ సంఖ్యలకు సంబంధించి ఏమడిగినా వాడు చెప్పేటట్టు చేయాలా, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసేటట్టు చేయాలా, వాడికి అదే అర్థం అవ్వాలా, రియల్ నెంబర్స్ అంటే ఏంటో చెప్పగలగాల అని చెప్పి. ఓకే, సమాచారాన్ని అందించే వ్యూహం అనమాట. ప్రక్రియ సమాచారాన్ని అందించే వ్యూహం. ఇక్కడ అంతా ఏం చేస్తావు, దానికి సంబంధించినటువంటి మ్యాటర్ అంతా వాడికి బోధించడం జరుగుతుంది. వివిధ టీఎల్ఎమ్స్ యూజ్ చేసి సంథింగ్ యూజ్ చేసి. వాస్తవ అభ్యసన ఫలితాలు, ఇదైతే నువ్వు వాటిలో ఏమి రావాలి అనుకున్నావో ఇవి ఆశించినటివి. ఓకేనా, ఇది రావాలి అని చెప్పి ఆశతో నువ్వు ఇదంతా బోధన అభ్యసన ప్రక్రియ చేసావు. తర్వాత వాస్తవ అంటే రియల్గా వాళ్ళు వచ్చినటువంటి ఫలితాలు ఏంటివి, వాస్తవ అభ్యసన ఫలితాలు. పేరులోనే ఉంది ఆశించిన ప్రవర్తన ఫలితాలు. నేను ఆశించే ప్రవర్తన ఫలితం ఏంటి, ఇవి నేను చెప్పాను కదా, రియల్ నెంబర్స్ అన్నీ కనుక్కోగలగాలి, ఏదంటే చెప్పగలగాలి, ప్రాబ్లమ్స్ చేయగలగాలి. ఇంకా చేయలేదు, నేను ఆశించాను. ప్రక్రియ సమాచారాన్ని అందించే వ్యూహం, దానికి ఇది చేయాలంటే వాడికి దానికి సంబంధించిన సమాచారం అంతా నేను అందించా వాడికి. టీఎల్ఎం యూజ్ చేసో బోధనా పద్ధతి యూజ్ చేసి వివిధ బోధనా పద్ధతులు అందించా. తర్వాత వాస్తవ అభ్యసన ఫలితం, తర్వాత టెస్ట్ చేశాను నేను, అప్పుడు రియల్గా తెలుస్తుందన్నమాట వాడి అభ్యసన ఫలితం ఎలా వచ్చిందనేది. సో ఇది రియల్ అభ్యసన ఫలితము. ఓకేనా, ఇది మనకు చెప్పింది ఆర్సీఈఎం సంబంధించి నమూనా. ఇంపార్టెంట్ అంటే ఇది కూడా అడుగుతూ ఉన్నారు. ఆర్సీఈఎం నమూనాకు సంబంధించి మనకు కింది వాటిని వరుస క్రమంలో పెట్టండి అని అడుగుతారు. దాంట్లో లేనిది ఏమిటి అని కూడా అడుగుతాడండి. ఆర్సీఈఎంలో లేనిది ఏమిటి అని ఇచ్చి 1 2 3 ఇచ్చి 4th ఇస్తాడు. ఓకేనా, ఇట్లా మనకు కూడా అడుగుతాడు, చూసుకోవాలి. దీనికి సంబంధించి మనకు ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక చూడండి 33rd క్వశ్చన్, ఇది మనకు ప్రీవియస్ వచ్చినటువంటి బిట్ అనమాట. గత డిఎస్సి టెట్లలో ఇచ్చినటువంటి ప్రశ్నలు చూసినట్టయితే పాఠ్యపథక తయారీలో, ఓకే, పాఠ్యపథక తయారీలో మనం చూసుకున్నాం కదా, మనం ఏం చూసుకున్నాం, హెర్బార్ట్, మోర్సన్, బ్లూమ్స్ చూసుకున్నాము. ఇవన్నీ దీంట్లో మనకు యూనిట్ ఉపగమం ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు, యూనిట్ అప్రోచ్ ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు. ఆప్షన్ 1 మోర్సన్, ఆప్షన్ 2 హర్బర్ట్, ఆప్షన్ 3 బ్లూమ్స్, ఆప్షన్ 4 గ్లోవేరియన్. ఇక్కడ హెర్బార్ట్ అంటే ఏంటంటే మనకు హెర్బార్ట్ అని కూడా మనకి ఇక్కడ హెర్బార్ట్ అండి, హెర్బార్ట్ రావాలి. ఇక్కడ మనకు స్పెల్లింగ్ ఇలా ఇర్రుని విడదీయడం అనేది జరిగింది. ఇక్కడ మనకు యూనిట్ అప్రోచ్. ఓకేనా, మనం ఆల్రెడీ ఇప్పుడు క్లాస్లో జస్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం కూడా. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆప్షన్ 1 2 3 4 అని. ఇది మనకు గత డిఎస్సిలో వచ్చినటువంటి బిట్ అండి. మనకు ఆల్మోస్ట్ అకాడమీ చదువుకున్నారంటే కానీ ఈజీగా మార్క్స్ అనేటివి గెయిన్ చేయగలుగుతారు. అకాడమీ చదవాలి, ప్లస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి కూడా చదవాలి. మీకు మన దగ్గర యాప్లో పీడిఎఫ్స్ కూడా ఉన్నాయండి, వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాం. ఫిబ్రవరి అయితే, అక్టోబర్ అయితే టెస్టులు కూడా ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, ప్రీవియస్ కూడా చూసారంటే కదా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, అన్ని అకాడమీ నుంచే ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సైకాలజీ సంబంధించి కూడా ఉంది. ఎక్కువగా ఎడ్జిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే కదా, ఓకే, టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి 1 year వ్యాలిడిటీతో మీకు ఇక్కడ మొత్తం కోర్స్ అంతా అవైలబిలిటీలో ఉంటుంది. 799 ఇది కానీ తీసుకున్నారంటే కదా మీకు ఈజీగా టెట్లో కూడా 130 పైన ఈజీగా స్కోర్ చేయొచ్చు. మొత్తం మెటీరియల్ అంతా ప్రామాణికంగా ఉండేదండి. 3rd నుంచి 8th వరకు టెక్స్ట్ బుక్స్ చూసి రాసండి. ఇదంతా సైకాలజీ 3 అకాడమీ బుక్స్ చూసి చెప్పింది క్లాసెస్ కూడా. మెథడాలజీ కూడా చూసినట్టయితే ఇప్పుడు చెప్తూ ఉంటేనే మీకు క్వశ్చన్స్ కూడా అన్ని ప్రీవియస్ అడిగినట్టు ఏవో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి కన్నా ఈ 3 చదువుకొని వెళ్తే కనుక టెట్కి సంబంధించి ఈజీగా మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. డిఎస్సికి సంబంధించి అంతా అప్ టు 10th వరకు చదవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా మీకు పిఐఈ కానీ జీకే కరెంట్ అఫైర్స్ అన్నీ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇదైతే మీకు టెట్ డిఎస్సి రెండింటికి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. 1 year వ్యాలిడిటీ కంపల్సరీ ఖచ్చితంగా తీసుకోండి, చాలా యూజ్ అవుతుంది. మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు, ఉద్యోగం సాధించవచ్చు డిఎస్సిలో అయితే. ఓకే, 799 రూపీస్కే ఇక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు మాకు అంతేం అవసరం లేదు, విడివిడిగా కావాలన్నా కూడా మీకు విడివిడిగా వీడియోస్ ఉన్నాయి, 499 టెస్టులు ఉన్నాయి, తీసుకోవచ్చు. ఈ క్వశ్చన్కి అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.